హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామకృష్ణ విలేజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం మంగళగిరి ఛానల్కి ఎదురు వచ్చాం. అదే మన బండి అయితే లోడింగ్ పెట్టాం. కరెక్ట్గా మనకి 5 రోజులు మనం బండి తీసి పొద్దునైతే గుంటుపల్లి ఒక కిదా వేసాను. ఇది రెండో కిదా. ఇప్పుడైతే టైం వచ్చి 10:11 అవుతుంది. చూద్దాం, లోడ్ అయ్యి మనం ఖాతా దగ్గరికి వెళ్ళి ఖాతా పెట్టుకునే వాటికి ఎంత అవుతుందో చూడండి. ఎంటీ కాట అయితే మనకి 1160 వచ్చింది. మరి లోడ్ బండి ఎంత వచ్చిందో చూద్దాం. ఇలాంటి మన బండి అయితే ఇక్కడ ఉంది అండి. ఈ హైడ్రాలిక్ మిషన్ మీద లోడ్ చేసేస్తున్నది. అయిపోద్ది నాకు తెలిసి ఒక 1/2 గంట 20 నిమిషాలు లోడ్ అయిపోతాయి. ఖాతా దగ్గరికి వెళ్ళాక వెయిట్ ఎంత వచ్చిందో చెప్తే అప్పుడు బిల్ ఇస్తారు మనకి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బండి లోడ్ అయింది. మనం బయలుదేరాం, బయటకు వచ్చాం ఇప్పుడే గేట్ నుంచి. ఇవి వెళ్ళి మనం కాటా పెట్టి స్లిప్ పెడితే మనకి బిల్లు పెడుతుంది. ఎంత వెయిట్ వచ్చిందో ఏంటో చెప్తే. ఏంటంటే రోడ్డు మొన్నటి మీద ఇంకా దారుణంగా అయిపోయింది. ఇప్పుడైతే టైం వచ్చి 12 అవుతుంది. కరెక్ట్గా ఒక 1/4 గంటలో అక్కడికి వెళ్ళిపోయి ఇలా బిల్లు పెట్టేస్తే మళ్ళీ భోజనానికి వెళ్ళేలోపు మనకు బిల్లు ఇచ్చేస్తుంది. కరెక్ట్గా ఒక 1/4 గంట 20 నిమిషాల్లో. మనకైతే కరెక్ట్గా 13వ తారీఖు కిరాయి వేసాం. ఏది చౌదవారం వెళ్ళొచ్చాం గుంటూరు అవతల. తర్వాత మెడిసిన్ కిరాయికి వెళ్ళాం. తర్వాత ఇంకా 14, 15, 16, 17, 18 5 రోజులు అయితే అసలు మనకి ఏం కిరాయి లేదు. ఇవాళ అయితే 19 సోమవారం. ఇంకా ఈ కిరాయికి అయితే వచ్చాము. నాకు తెలిసి అయితే నేను తన్నున్నది వచ్చిందేమో అనుకుంటున్నా. బండి ఫ్రీగానే ఉంది, కొంచెం తన్నున్నది వచ్చినట్టుంది వెయిట్. చూద్దాం. మనకు అప్ప ఒకటి ఎక్కేస్తే ఇంకా మనం వెళ్ళిపోయినట్టే. అది ఒక్క చెక్కి కొంచెం మంది జాగ్రత్తగా చూసుకొని వెళ్తే. ఈ పండగ అనుకున్నాం. పండగ మనం పెద్దగా ఏం చేయలేదు ఈ సంవత్సరం, అంతగా ఏం లేదు. వెళ్ళి మనం బిల్లు పెట్టి వాళ్ళకి కాటా స్లిప్ పెడితే మనకి బిల్లు వాట్సాప్లో PDF పంపిస్తారు. దాన్ని అక్కడ దాంట్లో ప్రింట్ తీసుకొని ఇంక వెళ్ళిపోతామే మనం. పొద్దున గుంటుపల్లి కిరాయి వేసాను, అది 1000 రూపాయలు ఇచ్చారు. ఇంకా దింపి డైరెక్ట్ ఇటే వచ్చాను. అది తొందరగా లోడింగ్ తొందరగా అయింది, అన్లోడింగ్ తొందరగా అయింది పక్క షాప్లో. సరేలే 70 బోట్లు మహా అయితే మనకు 1300 కేజీలు ఏమో వస్తుంది. ఇప్పుడైతే మనం ఇంకా ఆ ఒక్క ఒకటి ఎక్కేస్తే మనం వెళ్ళిపోయినట్టే. ఇది మంగళగిరి ఐలాండ్ పక్కన ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనుకుంటా మొత్తం. ఈ కిరాయి మొన్న మనం శనివారం రోజు వేయాలి. శనివారం రోజు మెటీరియల్ రెడీ అవ్వలేదన్నారు. సరే, సాయంత్రం 7:30, 8 దాకా ఫోన్ చేశారు. మళ్ళీ ఆ టైంలో దింపే వాళ్ళు ఉంటుందని చెప్పి సరే నిన్న ఆదివారం రోజు వెళ్దామంటేనేమో ఇక కంపెనీ సెలవు రావద్దన్నారు. సరే అని చెప్పి ఇంక పొద్దున్నే వెళ్ళమన్నారు. సరే అన్న గుంటుపల్లికి ఎలా వేసి వెళ్తానంటే సరే వెళ్ళాలన్నారు. ఇంక గుంటుపల్లి వేసి ఇంకా ఇది వెళ్తున్నాం. ఈ ఎలా ఎంత ఇస్తారో చూద్దాం. ఎంత తీసుకొచ్చో కామెంట్ రూపంలో చెప్పండి. మనకి పైపుల్ రోడ్ నుంచి ఇక్కడ కంపెనీ దగ్గరికి అయితే ఏమన్నా కానీ 26 కిలోమీటర్లు వస్తుంది. 26 అంటే 52 కిలోమీటర్లు. లోడ్ చూసారుగా బాగా వస్తుంది, 12 అడుగులు. ఈ ఒక్క కప్పు ఎక్కితే మనం ఇంక వెళ్ళిపోయినట్టే, ఆరామ్సే వెళ్ళిపోవచ్చుగా. ఇదిగోండి ఇక్కడ ఒక గొయ్యి ఉంది. ఆ గొయ్యి ఒక్కటి కొంచెం జాగ్రత్త. ఇంకా మొత్తం ఇంక వెళ్ళిపోయి ఇక ఇది ఒక దాటేవన్నీ ఇంక మన బండి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఎదురు స్టార్టింగ్లో 20కి గోతులు ఉండేది కదా, ఇప్పుడు కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు బండిని అయితే అరిపియాలి. మొన్న అంటే 1200 కేజీలు కాబట్టి పర్లేదు. ఇప్పుడంటే లేదు, ఎక్కట్లా సెకండ్ గేర్లు ఎక్కట్లా. ఇప్పుడు 1600 కేజీలు ఎంత వచ్చింది అన్నారు ఇక కుర్రోళ్ళు. మనం అయితే బండి అరిపిస్తా బాగా ఎక్కుతుంది. పెద్ద లోడ్ అయితే పెద్ద లోడ్ ఏం కాదు, తన్నున్నదా చూడండి. ఇక్కడ ఎక్కగానే స్పీడ్ బ్రేకర్. సరే డైరెక్ట్ ఇక కాటా దగ్గర కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, కాటా అయితే పెట్టేసాము. ఇదండి లోడ్ అయితే ఇలా వచ్చింది. మనకి లోడ్ ఇలా వచ్చింది కానీ అక్కడ వేపించి అక్కడ ఇది వచ్చాను. ఈ మంగళగిరి ఊర్లో ఉండి వెళ్ళిపోదాంలే. మళ్ళీ ఇటు బైపాస్ ఎక్కాలంటే మళ్ళీ ఇక్కడ 1 కిలోమీటర్ ఉంది బైపాస్ ఎక్కడానికి. ఇదైతే క్యాబ్ మీద ఇదే వేయించాను. ఇంకంటే ఎదురుపోతూ అయిపోయిద్దని, లేకపోతే మొత్తం కింద వేపిస్తామని.
వెయిట్ ఎంత వచ్చిందో చూపిస్తా చూడండి. 1565 కిలోలు వచ్చింది. ఎందుకండి 1565 కిలోలు వచ్చింది. మన బండి అయితే 1565 కిలోలైనా మన బండి అయితే బాగానే లాగింది వెయిట్. అక్కడ అప్పు ఎక్కదేమో అనుకున్నాము, బాగానే ఎక్కింది. లోడ్ కూడా బాగానే ఫ్రీగానే ఉంది. కాకపోతే ఈ జాగ్రత్తగా వెనకాల పట్టాలు అవి కట్టుకోవాలి, పట్టా కట్టుకోవాలి, వెనకాల ఏమైనా గుద్దుకోకుండా. అందుకే నేను కలర్ పట్టానే కట్టాను, బ్లూ కలర్ది. ఒక ఫ్రెండ్స్ ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాక డైరెక్ట్ షాప్ దగ్గరికి వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. ఇప్పుడైతే మనకైతే బిల్ వచ్చింది. 12:53 అవుతుంది టైం. మనం తొందరగా వెళ్ళిపోవాలి. మనం వెళ్ళేపాటి వాళ్ళు భోజనం చేసి వస్తారు షాప్ దగ్గరికి. ఇంకా డైరెక్ట్ షాప్ దగ్గరికి వెళ్తాం. మంగళగిరిలో ఉండి వెళ్తాం కదా, వీడియో తెస్తాకైతే కుదరదు. డైరెక్ట్ షాప్ దగ్గరికి వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడికి 1:40కి వచ్చాం. ఇప్పుడు టైం వచ్చి 3:10 అవుతుంది. అదే మనం బండి అక్కడ పెట్టేసి భోజనానికి వెళ్ళొచ్చాం. ఇదిగోండి అయిపోయింది. ఇంకా పైన 20 కట్టలు ఉన్నాయంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.